నమస్కారం. లైఫ్ లాజిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడదాం. కానీ అది మనం తరచుగా విస్మరించే ఒక లోతైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు మనం ఎందుకు పుట్టాం? కేవలం పుట్టాం కాబట్టి బ్రతుకుతున్నామా, లేక మన బ్రతుకుకి ఒక బలమైన కారణం ఉందా? ఉదయం అలారం మోగగానే నిద్రలేవడం, ఆఫీస్కో లేదా పనికో పరిగెత్తడం, సాయంత్రం అలసిపోయి ఇంటికి రావడం, తిని పడుకోవడం, మళ్లీ ఉదయాన్నే అదే రొటీన్. ఇలా రోజులు, వారాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గమనిస్తే మనలో చాలామంది ఒక యంత్రంలా బ్రతుకుతున్నాం. చేతిలో డబ్బు ఉండొచ్చు, సమాజంలో హోదా ఉండొచ్చు, కాని రాత్రి పడుకునే ముందు ఏదో తెలియని వెలితి, ఏదో సాధించాం కాని అసలైనది ఏదో మిస్ అవుతున్నామనే భావన మిమ్మల్ని ఎప్పుడైనా వెంటాడిందా? అసలు ఈ పరుగుపందెం ఎక్కడికి? ఈ జీవితానికి అంతిమ అర్థం ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడైనా నిద్రపోనివ్వకుండా చేసిందా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ఈ వీడియో చివర్లో మీకు ఒక చిన్న కాని చాలా పవర్ఫుల్ ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. అది మీ జీవితాన్ని చూసే కోణాన్ని మార్చేస్తుంది కాబట్టి ప్రతి మాట శ్రద్ధగా వినండి. హై ఫ్రెండ్స్, జపాన్లో ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఇకిగై అంటారు. ఇకిగై అంటే సింపుల్గా చెప్పాలంటే ఉదయాన్నే నిద్రలేవడానికి మీకు ఒక బలమైన కారణం ఉండటం. చాలామందికి ఆ కారణం కేవలం డబ్బు సంపాదించటం లేదా కుటుంబ బాధ్యతలు మాత్రమే అయి ఉంటాయి. అవి తప్పనిసరి అవసరాలే, కాని అవి మాత్రమే జీవిత పరమార్థం కాదు. మనిషికి ఆకలి తీరితే సరిపోదు, ఆత్మ సంతృప్తి కూడా కావాలి. ఎప్పుడైతే మనం మన మనసుకి నచ్చిన పనిని మనకి బాగా వచ్చిన పనితో జతచేసి అది ప్రపంచానికి ఉపయోగపడేలా మారుస్తామో అప్పుడు మనకి దొరికే ఆనందమే ఇకిగై. ఇది ఏదో పెద్ద ఫిలాసఫీలా అనిపించవచ్చు, కాని ఇది చాలా ప్రాక్టికల్ విషయం. మనలో చాలామందికి సోమవారం అంటే చిరాకు, శుక్రవారం అంటే ఆనందం. ఎందుకంటే మనం చేసే పనిలో మనకి ఇకిగై దొరకలేదు. మనం కేవలం సర్వైవల్ మోడ్లో, అంటే బ్రతకడానికి మాత్రమే పనిచేస్తున్నాం. కాని ఇకిగై దొరికిన వారికి పని అనేది ఒక బరువులా ఉండదు. అది ఒక ఆటలా, ఒక ఉత్సాహంలా ఉంటుంది. మన పుట్టుక ఉద్దేశం ఏంటి అని వెతుకుతున్నప్పుడు సమాజం మనపై రుద్దిన అభిప్రాయాలను పక్కన పెట్టడం చాలా ముఖ్యం. చిన్నప్పట్నుంచి మనకి డాక్టర్ అయితేనే లైఫ్, ఇంజనీర్ అయితేనే సెటిల్మెంటు, ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే రెస్పెక్ట్ అని నూరిపోశారు. దాంతో మన అసలైన టాలెంటేంటో, మనకి దేనిమీద ఆసక్తి ఉందో తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. అందుకే ఈ రోజుల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు కూడా తమ పనిలో సంతోషం లేక డిప్రెషన్కి లోనవుతున్నారు. ఎందుకంటే వాళ్ళెంచుకున్న దారి వాళ్లది కాదు, సమాజానిది. మీ పర్పస్ లేదా మీ ఉద్దేశ్యమనేది బయట ఎక్కడో దొరికే వస్తువు కాదు. అది మీ లోపల దాగి ఉన్న ఒక నిప్పు కణిక. దాన్ని గుర్తించడమే మన పని. ఇకిగై మనకి 4 ముఖ్యమైన విషయాల కలయిక గురించి చెబుతుంది. మొదటిది, మీకు ఏ పని చేయటమంటే అమితమైన ఇష్టం. ఏ పని చేస్తున్నప్పుడు మీకు సమయం తెలియకుండా గడిచిపోతుంది. రెండవది, మీరు ఏ పనిలో నిష్ణాతులు, అంటే మీకున్న స్కిల్సేంటి. మూడవది, ప్రపంచానికి ఇప్పుడు ఏమవసరం ఉంది. నాలుగవది, ఏ పని చేయటం ద్వారా మీరు డబ్బు సంపాదించగలరు. ఈ 4ంటినీ కలిపే బిందువే మీ లైఫ్ పర్పస్. ఉదాహరణకి, మీకు వంట చేయడం ఇష్టమనుకుందాం. మీరు వంట బాగా చేయగలరు కూడా. ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. మీరు వంట చేసి డబ్బు సంపాదించగలరు. ఎప్పుడైతే ఈ 4 కలుస్తాయో అప్పుడు మీ జీవితంలో ఒక బ్యాలెన్స్ వస్తుంది. కేవలం డబ్బు కోసం నచ్చని పని చేస్తే స్ట్రెస్ వస్తుంది. కేవలం నచ్చిన పని చేస్తూ డబ్బు రాకపోతే పేదరికం వస్తుంది. అందుకే ఇకిగై ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయమని చెబుతుంది. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే పర్పస్ అనగానే ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించే పెద్ద పని అనుకుంటారు. దేశాన్ని మార్చాలి, గొప్ప ఆవిష్కరణలు చెయ్యాలి అని అనుకుంటారు. కానీ పర్పస్ అంత పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒక మంచి తల్లిగా పిల్లలను పెంచడం మీ పర్పస్ కావచ్చు. ఒక నిజాయితీగల టీచర్గా పాఠాలు చెప్పడం మీ పర్పస్ కావచ్చు. లేదా నలుగురిని నవ్వించేలా మాట్లాడటం మీ పర్పస్ కావచ్చు. మీ ఉనికి వల్ల మీ చుట్టూ ఉన్న ప్రపంచం కొంచెమైనా మెరుగుపడితే మీరు మీ పర్పస్ని నెరవేరుస్తున్నట్టే. మనం చేసే పని చిన్నదా పెద్దదా అన్నది ముఖ్యం కాదు. ఆ పనిలో మనమెంత లీనమైపోతున్నాం, ఎంత ప్రేమను చూపిస్తున్నాం అన్నదే ముఖ్యం. మీ పర్పస్ అనేది ఒక గమ్యం కాదు, అది ఒక ప్రయాణం. అది వయసుతో పాటు మారుతూ ఉండవచ్చు. 20 ఏళ్ల వయసులో మీ పర్పస్ నేర్చుకోవడం కావచ్చు. 40 ఏళ్ల వయసులో మీ పర్పస్ నలుగురికి నేర్పించడం కావచ్చు. మీ జీవితంలో పర్పస్ లేనప్పుడు వచ్చే అతిపెద్ద సమస్య పోలిక. ఎప్పుడైతే మనం ఎందుకు పుట్టామో తెలీదో అప్పుడు మనం పక్కవాళ్లని చూసి కాపీ కొట్టడం మొదలుపెడతాం. వాడు ఐఫోన్ కొన్నాడు కాబట్టి నేనూ కొనాలి, వాడు ఫారిన్ వెళ్లాడు కాబట్టి నేనూ వెళ్లాలి అని ఆరాటపడతాం. ఈ పోలిక వల్ల మనశ్శాంతి కోల్పోతాం. కాని ఒక్కసారి మీకంటూ ఒక క్లారిటీ వచ్చాక, అంటే నేను దీనికోసమే పనిచేస్తున్నాను అనే స్పష్టత వచ్చాక ఇక పక్కవాళ్ల విజయాలు మిమ్మల్ని భయపెట్టవు.
మీ దారి మీకు తెలుసు కాట్టి మీరు నిలకడగా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ పోతారు. పర్పస్ అనేది మనకి ఒక దిక్సూచి లాంటిది. తుఫాను వచ్చినా కష్టాలు వచ్చినా మనం దారి తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది. కష్టకాలంలో కూడా నిలబడగలిగే శక్తినిచ్చేది కేవలం మన లైఫ్ పర్పస్ మాత్రమే. ఎందుకు బ్రతుకుతున్నామో తెలిసినవాడు ఎలా బ్రతకాలి అనే దానికి ఎప్పుడూ సమాధానం వెతుక్కోగలడు. ఈ విషయాలు మీకు అర్థమవుతుంటే, మీ ఆలోచనల్లో చిన్న మార్పు మొదలైతే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఈ లాజిక్ని ఇంకా ఎక్కువ మందికి చేరేలా చేస్తుంది. అలాగే లైఫ్ లాజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మాతో ఈ ప్రయాణంలో భాగమవ్వచ్చు. మనం మన పర్పస్ని ఎలా కనుగొనాలి? ఇది చాలామందికి ఉండే సందేహం. దీనికి సమాధానం మీ బాల్యంలో ఉండవచ్చు. చిన్నప్పుడు మీరు ఏ పని చేస్తూ గంటలు గంటలు గడిపేవారు? బొమ్మలు గీయడమా, పాటలు పాడటమా, లేదా కథలు చెప్పడమా? సమాజం, భయం, బాధ్యతలు అనే పొరలు కప్పకముందు మీ సహజసిద్ధమైన ఆసక్తి ఎటువైపు ఉండేది? ఆ ఆసక్తిని మళ్లీ బయటకి తీయండి. ఇప్పుడున్న మీ ఉద్యోగాన్ని వదిలేయమని కాదు, కాని వారంలో కనీసం కొన్ని గంటలైనా మీ ఆత్మసంతృప్తినిచ్చే పనికోసం కేటాయించండి. అది క్రమంగా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ ఉత్సాహం మీ ప్రధాన వృత్తిలో కూడా మీకు శక్తిని ఇస్తుంది. కొన్నిసార్లు మన పర్పస్ మన కష్టాల్లోంచి కూడా పుడుతుంది. మీరు జీవితంలో ఏదైనా పెద్ద సమస్యను ఎదుర్కొని దాని నుండి బయటపడి ఉంటే ఆ అనుభవంతో ఇతరులకు సహాయం చేయడమే మీ పర్పస్ కావచ్చు. మనిషిగా పుట్టినందుకు మనకి 2 బాధ్యతలు ఉంటాయి. 1 మనల్ని మనం పోషించుకోవడం, 2 మన చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం. ఈ 2 కలిసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది. చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఖాళీగా ఉండి అనారోగ్యం పాలవుతారు. ఎందుకంటే అప్పటి వరకు ఉద్యోగమే తమ జీవితం అనుకుంటారు. అది అయిపోగానే ఇక తాము ఎందుకూ పనికిరాము అనే భావనలోకి వెళ్ళిపోతారు. కాని ఇకిగై ఉన్నవాడికి రిటైర్మెంట్ ఉండదు. వాడు చనిపోయే చివరి క్షణం వరకు ఏదో ఒక సృజనాత్మక పని చేస్తూనే ఉంటాడు. జపాన్లోని ఒకినావా దీవిలో 100 ఏళ్లు బ్రతికేవాళ్ళెక్కువ. వాళ్ల రహస్యం ఇదే. వాళ్లు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. తోట పని, స్నేహితులతో మాట్లాడటం, వంట చేయడం, ఇలా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఆ పనేవాళ్లకి ఆక్సిజన్. మనకి తెలియకుండానే మనం ధోరణిలో బ్రతికేస్తుంటాం. ఉదయం లేవడం, పరుగు పందెం, రాత్రి పడుకోవడం. ఈ చక్రం నుండి బయటకి రావాలంటే మనం కొంచెం ఆగాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నేను చేస్తున్న పనివల్ల నాకు సంతోషం వస్తోందా? ఈ పనివల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా అని ఆలోచించాలి. సమాధానం లేదు అని వస్తే భయపడకండి. మార్పుకి ఎప్పుడూ సమయం మించిపోదు. చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మీ పర్పస్ వైపు మళ్లించుకోవచ్చు. మీ పర్పస్ అనేది ఒక రోజులో దొరికేది కాదు, అది వెతుకులాటలో దొరుకుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ప్రదేశాలు చూడటం, కొత్త మనుషులతో మాట్లాడటం ద్వారా మీలో దాగి ఉన్న శక్తి బయటపడుతుంది. భయం వల్ల ఆగిపోవద్దు. భద్రత కోసం చూసుకునేవాడు ఒడ్డునే ఉండిపోతాడు, అన్వేషించేవాడే సముద్రాన్ని దాటగలడు. జీవితమంటే కేవలం శ్వాస తీసుకోవడం కాదు, ప్రతి క్షణాన్ని అనుభవించడం. మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈ విశ్వంలో మీరు అనవసరంగా పుట్టలేదు. మీరు లేకపోతే ఈ ప్రపంచంలో ఏదో వెలితి ఉంటుంది. ఆ వెలితిని పూరించడానికే మీరు ఉన్నారు. అది గుర్తించిన రోజు మీ కళ్లలో ఒక కొత్త వెలుగు వస్తుంది. మీ నడకలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. అప్పుడు మీరు బ్రతకడం కోసం పనిచెయ్యరు, పనిచేయడం కోసం బ్రతుకుతారు. అదే నిజమైన స్వాతంత్ర్యం. అదే నిజమైన ఇకిగై. ఇప్పుడు మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్న ఆ పవర్ఫుల్ ఛాలెంజ్ దగ్గరికి వచ్చాం. ఇది చాలా సింపుల్, కానీ మీ ఆలోచనలను క్లియర్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో అయిపోగానే లేదా ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక పెన్ను పేపర్ తీసుకోండి. దానిమీద ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, డబ్బు అవసరం లేకపోతే నేను రోజూ ఆనందంగా ఏ పని చేస్తాను? రెండవ ప్రశ్న, నా జీవితంలో నేను ఏ పని చేసినప్పుడు సమయం తెలియకుండా గడిచిపోయింది? మూడవ ప్రశ్న, నేను చనిపోయాక నన్ను జనాలు ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఈ 3 ప్రశ్నలకు మీరు రాసే సమాధానాలే మీ ఇకిగైకి దగ్గరదారులు. ఇది రాశాక మీకేమనిపించిందో లేదా మీ మనసులో మెదిలిన ఆలోచనేంటో కింద కామెంట్స్లో తెలియచేయండి. మీ కామెంట్స్ చదివి నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఒక అద్భుతమైన పుస్తకం. దాని కథనాన్ని అద్భుతంగా మార్చుకునే పెన్ను మీ చేతిలోనే ఉంది. వెతకండి, మీ పర్పస్ మీకోసమే వేచి ఉంది. ఆల్ ది బెస్ట్. జై హింద్.